సో, ఈ వీడియోలో మనం కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో, అది వర్చుసా అనే కంపెనీ నుంచి. సో, రోల్ వచ్చేసి కేపీఓ అనలిస్ట్ అనమాట. కంటెంట్ క్యూరేషన్. సో, రీసెంట్‌గా నేను అప్లై చేశాను. దెన్ నాకు మెయిల్ వచ్చింది. L1 ఇట్ మీన్స్ వర్చువల్ ఇంటర్వ్యూ L1 ఆపరేషనల్ రౌండ్ ఉందని చెప్పేసి మెయిల్ వచ్చింది. సో, నేను అటెండ్ అయ్యాను. సో, త్రూ గూగుల్ మీట్స్ అనమాట. గూగుల్ మీట్సా ఆర్ టీమ్స్ అనుకుంటా. సో, కింద అంటే మెయిల్‌లోనే మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో, మనం 2 పీఎంకి అట్లా ఆన్ చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడైనా మనల్ని లోపలికి అలౌ చేసి ఇట్ మీన్స్ గూగుల్ టీమ్‌లోకి అలౌ చేసి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారనమాట. సో, ఆహ్, అట్లా జరిగింది. సో, దాని గురించి చెప్దామని అంటే ఏమేమి క్వెషన్స్ అడిగిండని చెప్దామని చెప్పేసి చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. సో, ఫస్ట్ ఏం అడిగిండంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగిండు. సో, నేను చెప్పేసిన తర్వాత దాంట్లో నేను జావా అండ్ అదర్ థింగ్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫ్రేమ్‌వర్క్స్, జావా రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్స్ అని చెప్పినాననమాట. సో, తర్వాత ఆయన అయిపోయిన తర్వాత ఏం అడిగిండంటే, "నువ్వు జావా మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ ఫీల్డ్‌కి ఎందుకు రావాలనుకుంటున్నావు? అంటే ఈ డొమైన్‌ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నావు" అని చెప్పేసి అన్నాడు. సో, దానికి నేనేం చెప్పానంటే, సార్ నాకు ఇట్లా కంటెంట్ క్రియేషన్ అంటే మన రోల్ వచ్చేసి కంటెంట్ క్యూరేషన్. కంటెంట్ క్రియేషన్ అనేది నేను చెప్పాననమాట. కంటెంట్ క్రియేషన్ అనేది నాకు ఇంట్రెస్ట్ సార్. లైక్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ ఉంది. సో, నేను వీడియోస్ ఎడిట్ చేశాను. సో, ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేయాలంటే ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ అంటే అవి కావాల్సిన ఫోటోస్ అవన్నీ ఇట్లా కలెక్ట్ జేసుకోవాలి. ఒక దగ్గర ఎడిట్ చేయాలి. అండ్ యూజర్‌కి నచ్చేటట్టు దాన్ని ఎడిట్ జేసి పెట్టాలని జెప్పేసి అట్లా జెప్పిన. సో, కంటెంట్ క్యూరేషన్ ఇట్లా సేమ్ ఉంటది కదా సార్. లైక్ ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్‌ని విజిట్ జేసి దాన్ని టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ఫోటోస్ హైలైట్ అయ్యేటట్టు అంటే యూజర్‌ని అట్రాక్ట్ జేసేటట్టు చేసి యాడ్ లాగా పెడతాం కదా సార్. సో, మేబీ రిలేటెడ్ అనిపించింది. నాకు ఇంట్రెస్ట్ అనిపించింది అని జెప్పేసి చెప్పిన. ఓకే అన్నాడు. తర్వాత ఇంకా స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ అని జెప్పేసి అడిగిండు. చెప్పిన. ఇంకా ఏం అడిగిండంటే ఆహ్, రోల్ గురించి అంటే రోల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు. జాబ్ డిస్క్రిప్షన్ చదివినావా నువ్వు? ఎక్స్‌ప్లెయిన్ చేయి అంటే, సరే సార్ అని జెప్పేసి చెప్పేసిన. చెప్పేసిన తర్వాత నీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా అని జెప్పేసి లాస్ట్‌కి అడిగిండు. అడిగిన తర్వాత నేనేమన్నానంటే, అంటే రోల్ ఇంకేమన్నా ఎక్స్‌ట్రా వర్క్ ఉంటదా సార్? ఇంతేనా మన వర్క్ అని జెప్పేసి అంటే, సో, ఇంతే ఉంటది నువ్వు చెప్పినట్టే. బట్ ఇంకోటి ఎట్లా అంటే, సో, ఆ యాడ్స్ అనేది గూగుల్ పాలిసీస్ తగ్గట్టు ఉన్నాయా లేవా? ఇఫ్ లేకుంటే మనం దాన్ని టర్మినేట్ చేస్తాం, తీసేస్తాం. దానికి యాక్సెస్ ఇయ్యమని జెప్పేసి అని జెప్పిండనమాట. సో, ఓకే సార్ అన్నా. సో, తర్వాత ఓకే మరి రొటేషనల్ మీరు షిఫ్ట్స్ ఉంటాయి అండ్ వర్క్ ఈజ్ ఓకేనా అని జెప్పేసి అన్నాడు. అండ్ సాలరీ ప్యాకేజ్ ఓకేనా అంటే, సరే ఓకే సార్ అని జెప్పేసి చెప్పాననమాట. సో, ఇంతే అండి ఎక్స్‌పీరియన్స్. సో, L2 రౌండ్ గిట్లుంది. సో, నాకు ఈరోజు వచ్చిందనమాట మెయిల్. సో, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. సో, నెక్స్ట్ L2 రౌండ్ ఇట్ మీన్స్ సెకండ్ రౌండ్ ఐ థింక్. సో, ఈ రౌండ్‌లో గిట్లా ఏమైందో అని చెప్పి వీడియో చేస్తాను. సో, దీన్నైతే చూడండి. సో, ఆ క్వెషన్స్ అయితే నోట్ చేసుకోండి. 4 5 క్వెషన్స్ అడిగాడు నాకైతే. సో, నెక్స్ట్ L2 రౌండ్‌లో గిట్లా ఏం అడుగుతారో చెప్తా నేను. సో, ద ఆపర్చునిటీ మనకి ఇది నాకు తెలిసి. సో, నేను అన్నీ చదివినాననమాట కింద. లైక్ ఏమేమి ఉంటాయి లైక్ 2 వే క్యాబ్ ఫెసిలిటీస్ అని చెప్పేసి అన్నాడు. మళ్ళా ఫుడ్ కూపన్స్ ఇస్తారు. అవన్నీ కొద్దిగా అడ్వాంటేజ్ అనిపించినాయి అనమాట నాకు. ఇంక బ్యాచిలర్స్‌కి అనిపిస్తాయి కదా! సో, అట్లా అనిపించినాయి. సో, ఓకే. చూడొచ్చు ఇప్పటి మందం అని చెప్పేసి అనుకున్నా. చూద్దాం సెకండ్ రౌండ్ గిట్లా సెట్ అయితే చూడాలి. నేనైతే సెకండ్ రౌండ్‌లో గిట్లా ఏం క్వెషన్స్ అడుగుతారో వీడియో తీసి పెడతాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అప్డేట్స్ ఇస్తా.